హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బాంబేనా ఉప్మా ఎట్లా చేయాలో చూపిస్తున్నా. ఇది కొలతలతో సహా చూపిస్తా. పొడి పొడి వస్తుంది, ఇట్లా ముద్దగా రాదు. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ ఎందుకంటే బాంబేనా ఇప్పుడు ఒక ఈ కప్పు తీసుకున్నాం కదా బగోను, ఇది వేయించుకోవాలి. ఆయిల్ వేస్తే ఏంటంటే పొడి పొడిగా వస్తుంది బాంబేనా. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. కొన్ని ఏమో రోస్టెడ్ కూడా ఉంటుంది. రోస్టెడ్ ఉన్నా కానీ వేయించుకుంటేనే బాంబేనా అనేది పొడి పొడిగా వస్తుంది. కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుని కొంచెం నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ అందులో పోసినాం కదా, ఇందులో ఒక 3 స్పూన్లు పోసుకోవాలి. మీరు ఆయిల్ తక్కువ తింటా అంటే 2 స్పూన్లు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడైతే 3 స్పూన్ల ఆయిల్ వేసిన. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాం. 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. కొత్తిమీర, ఆనియన్ వేసుకోవాలి. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. ఆలుగడ్డ వేసి ఏంటంటే దాని మీద మెత్తగా అయిపోతుంది. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న టమాటా వేసుకుని, మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి. కాకపోతే బీన్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అయితే నేను 1 స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు బాంబేనా మనం దీంతో ఈ గిన్నెతో తీసుకున్నాం కదా, ఈ గిన్నె అంతా వాటర్ తీసుకోవాలి. సమానం తీసుకోవాలి వాటర్ కూడా. బాంబేనా ఎంత తీసుకుంటామో అంతే వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది బాంబేనా. సమానం తీసుకోండి. నేను వాటర్ తీసుకుంటున్నాను, కొంచెం తక్కువనే తీసుకుంటాను. ఇట్లా తీసుకుంటే ఏంటంటే ముద్ద కాదు, మంచి పొడి పొడిగా వస్తుంది. కొంచెం లేకపోతే ఏంటంటే ముద్దగా అయిపోతుంది. ఇది కొంచెం మసిలిన తర్వాత అప్పుడు బాంబేనా వేస్తాం. చాలా ఎక్కువ మసలనియద్దు, ఎందుకంటే కారం, పచ్చిమిర్చి కారం అంతా వాటర్లోకి దిగుతుంది. ఇప్పుడైతే బాంబేనా వేసుకోవాలి, వేయించిన బాంబేనా. వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే బాంబేనా రెడీ అవుతుంది. చూపిస్తాను. ఇప్పుడైతే బాంబేనా మూత వేసేస్తాము. ఇట్లా మంచిగా దమ్కి అవుతుంది. ఇట్లా పొడి పొడి వస్తుంది బాంబేనా. ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాంబేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎట్లుందో కామెంట్ చేయండి. బాయ్ మరి.